హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సువర్ణ. వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో, ప్రెజెంట్ అంతా సమ్మర్ సీజన్ కదండీ! 3:00 అయ్యేటప్పటికి ఏదో ఒక స్నాక్ పడిపోవాలండి అందరికీని. ఎందుకంటే ఖాళీగా ఉండి ఇంకేం పని తోచక ఏదో ఒకటి తినాలి అనిపిస్తూ ఉంటుంది. సో, ఏదో ఒక స్వీట్ అంటే నేను ఇది చేస్తున్నాననమాట. ఈజీ రెసిపీ అండి. ఇది సత్యనారాయణ స్వామివారి ప్రసాదం అనమాట. 2 గ్లాసెస్ ఆఫ్ నూకకి 2 గ్లాసుల నూకకి 3 గ్లాసులు పంచదార, 4 గ్లాసులు నీళ్ళు వేసేస్తే అద్భుతమైన ప్రసాదం అనేది రెడీ అయిపోతుందండి. దానిలోకి జీడిపప్పులు అవి సమృద్ధిగా వేసుకోండి. నేనైతే ఓన్లీ జీడిపప్పులే వేస్తున్నాను. నో కిస్మిస్లు ఏవేమి వేయట్లేదు. నెక్స్ట్ యాలకుల పొడి, నెయ్యి, సఫిషియెంట్గా నెయ్యి వేస్తేనే చాలా బాగుంటుందండి. స్వీట్ అనేది ఎప్పుడు కూడా స్వీట్ లాగే తయారు చేయండి. మాకు షుగర్ ఉన్నది, మేము కొంచెం స్వీట్ వేసుకోవాలని చెప్పేసి చప్పిడిగా చేస్తే అది రుచి పచి ఉండదండి. దానివల్ల ఏంటంటే స్వీట్ తినాలన్న ఆసక్తి పోద్దనమాట. సో స్వీట్ని ఎప్పుడు కూడా స్వీట్గానే తయారు చేయాలి. సో 1 గ్లాస్ ఆఫ్ నూకకి 1.5 గ్లాస్ పంచదార అనేది పడిపోతే ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట. దానికి 1 గ్లాస్ నూకకి 2 గ్లాసులు వాటర్ పడాలండి. ఉడికేటట్టుగా చక్కగా వస్తుందన్నమాట. ఇంకా ఎవరైనా అలా వెళ్ళి చేసేయచ్చు అనమాట. ఇంకా నువ్వే చెయ్యాలి అని ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. నా వీడియో చూసి చక్కగా చేసేయండి. అందరి దగ్గర కాంప్లిమెంట్స్ పొందేయండి. సో ఏం చేస్తామంటే వాటర్లో 2 గ్లాస్ ఆఫ్ నూకకి ఏం చేస్తామంటే 4 గ్లాసులు నీళ్ళు తీసుకోవాలండి. 3 గ్లాసులు పంచదార, అంటే 1 గ్లాస్కి 1.5 పంచదార వేసుకోండి. 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోండి. సో అది బాగా మరగాలండి, మామూలుగా కాదు, కళాపెళ మరగాలన్నమాట. ఈ జీడిపప్పులు చూడండి, ఇలా జీడిపప్పులు వేసామనుకోండి ఎవరికో కొంతమందికే వస్తుంది. అదే చిన్న చిన్న పీసెస్గా చేసామనుకోండి ఎంటైర్ హల్వాలో కూడా అది కలిసిపోయి అందరికీ చక్కగా అందుతాయి అన్నమాట. సో అక్కడేమి మనకి మొహాలు అనేవి మార్చుకోరనమాట. సో ఇప్పుడు ఏంటంటే యాలకులు దంచేసి ఆ పొడిని ఇందులో వేసేయాలండి. సో అది బాగా మరుగుతుందండి, బాయిల్ వాటర్ అవుతుంది అనమాట. షుగర్ సిరప్ అనమాట అది. పంచదార నీళ్ళు వేసాం కదా, అది మాట మరుగుతుంది. ఉప్మాకి ఎలా మనకి ఎలాగ బబుల్స్ వస్తాయి, ఆ విధంగా బబుల్స్ వచ్చినప్పుడు ఈ నూకని చాలా గ్రాడ్యువల్గా వేయాలండి. ఓ బర్రమని ఒక్కసారి పోస్తారనుకోండి వాటర్లో, అది మొత్తం అంతా కూడా ముద్దగా తయారైపోతుంది అనమాట. గడ్డలు కట్టేస్తుంది కూడా ఒక్కొక్కసారి, చాలా చికాగ్గా ఉంటుంది అనమాట. అలా మాత్రం చేయకండి. చక్కగా జర్రమని వేసేయకుండా, ఒకేసారిగా వేసేయకుండా గ్రాడ్యువల్గా కొంచెం వేసి అలా కలుపుతూ ఉండాలండి. అది అట్లకాడతో అలా కలుపుతూ ఉండాలన్నమాట. గరిట్లు అవి ఉపయోగించకండి, అట్లకాడ మాత్రమే ఉపయోగించండి. సో అలా వేసుకున్న తర్వాత దానిలో ఏంటంటే నెయ్యిని చాలా ఎక్కువ పడుతుందండి. నెయ్యి కోసం కూడా నేను 1.5 పంచదార అందుకే వేస్తాను. నెయ్యి వల్ల ఏంటంటే చప్పదనం వస్తుందండి. సో అది రాకుండా ఉండాలి అంటే చక్కగా పంచదార సఫిషియెంట్గా ఉండేటప్పుడు నెయ్యి కరెక్ట్గా వేసేయాలండి. యాక్చువల్గా ఏంటంటే ఆ కప్తో 1/2 కప్పు నెయ్యి తీసుకున్నానండి. అది చాలా మొత్తం అంతా అయిపోయింది. 1 స్పూన్ ఉంటే కనుక దాన్ని జీడిపప్పులు అది వేయించడానికని ఉంచాను అనమాట. ఆ జీడిపప్పులు అనేవి ఏంటంటే చాలామంది ఆ ఉడుకుతున్న బాయిల్డ్ వాటర్లో కూడా వేసేస్తూ ఉంటారు. అవి కిస్మిస్లు వేస్తే ఇలాగ పెద్దగా అవుతాయి, కానీ జీడిపప్పుని అలా వేయకూడదండి. చక్కగా లాస్ట్లో కొంచెం ఘీలో, నేతిలో వాటిని చక్కగా వేపేయండి. బాగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. క్రిస్పీగా వచ్చి చాలా బాగుంటుంది అనమాట. సో అలా వేపేసిన తాలూకా జీడిపప్పుని అంతటినీ కూడా ఆ హల్వాలో కలిపేయండి. ఆ హల్వాలో కలిపేసిన తర్వాత శుభ్రంగా మూత పెట్టండి. ఇంకొంచెం నెయ్యి పడుతుంది. ఇంత నెయ్యి వేస్తే చచ్చిపోతామేమో అనుకోకండి, కాకపోతే చక్కగా ఉంటుంది అనమాట. చేతికి అంటదండి. చేతికి ఎప్పుడు కూడా ఈ హల్వా ప్రసాదం అనేది అంటకుండా ఉండాలంటే నెయ్యి సఫిషియెంట్గా పడినప్పుడే, పాకం చక్కగా ఉన్నప్పుడే అది చక్కగా ఉంటుంది అనమాట. సో ఆ నెయ్యికి ఏమాత్రం కక్కుర్తి పడకుండా కొంచెం వేసేయాలన్నమాట. వేసేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. తినేవాళ్ళు మళ్ళా కావాలి అని అంటారనమాట. అంత బాగా వస్తుంది. మీకు బోల్డ్ కాంప్లిమెంట్స్ వస్తాయండి. నెక్స్ట్ ఇది పూజలప్పుడు అది కనుక అలా చేస్తే దేవతల బ్లెస్సింగ్స్ అన్నీ మీకే ఉంటాయండి.
చక్కగా చేసేయండి. నెక్స్ట్ గృహప్రవేశాలు చేసేటప్పుడు ఏంటంటే ఆ ఇంట్లో వచ్చే పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా ప్రసాదాల్లో కనిపిస్తుంది అంటారు. అందుకే భోజనాలు ప్రసాదాలు అనేవి తేల్చి చెప్పేస్తాయండి మనం ఫంక్షన్స్ చేసేటప్పుడు. సో ఈ ప్రసాదం కూడా ఇలా పర్ఫెక్ట్గా చేస్తే అప్పుడే కాదండి, ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గానే వస్తుంది. ఈ కొలతలతో పక్కా కొలతలతో చేసేయండి. అందరి దగ్గర కాంప్లిమెంట్స్ అనేవి పొందేయండి. సో రెడీ అయిపోయిన దాన్ని కాసేపు మూత పెట్టి ఉంచిన తర్వాత మనం దాన్ని బౌల్స్లోకి తీసేద్దామండి. ఇలాగే బౌల్స్లో వేసేస్తే చూసారా, అలాగా ఎక్కడ కూడా అది ఆ ప్యాన్కి అసలు అంటుకోకూడదండి, అంత నీట్గా ఉంటుంది అనమాట. ఇలాగ మనం జిగట జిగట పదార్థాన్ని కొంతమంది మన చేతిలో పెడుతూ ఉంటారు ఒక్కొక్కసారి ఈ ప్రసాదం అని. అలా కాకుండా ఇలా చేసినట్లయితే చాలా చాలా ఇంకా అడిగి మరీ తింటారండి. మా ఇంట్లో ఇది చాలా హాటెస్ట్ స్వీట్ అనమాట. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేయండి, అందరి తాలూకా కాంప్లిమెంట్స్ అనేవి పొందండి. నా ఛానల్ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ కామెంట్ కూడా ఖచ్చితంగా చేయండి. తెలిసిన వంటకాలే పెడుతున్నారు అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ కదా. ఇది నచ్చినట్లయితే నాకు మీ తాలూకా ఒపీనియన్ చెప్పండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఏమైనా మీకు కావాల్సినవి ఏదైనా ఈ ఫలానా దీని మీద చెయ్యు ఒక టాపిక్ మీద అంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో చెప్తే కనుక నేను ట్రై చేస్తానండి. ఐ విల్ ట్రై మై బెస్ట్ అండి. ఎంజాయ్ ద డే అండి.